ధ్రువేణ చ దేవదేవ ప్రసాదశ్చ క్షిప్రం ఫలం అవాప్య. మానవుడు క్షోభపడకుండా ప్రబలమైన దృఢ నిశ్చయంతో భగవంతుని అనుగ్రహం వల్ల తప్పనిసరిగా సత్ఫలం పొందుతాడు. తస్య దైవస్య సంయోగం బాంధవానాంచ నిశ్చయం కృపాణానాంతరుతాం అశ్రు ప్రమార్జనం తస్య చాల్పేన కార్యేన నిశ్చయాన్వేషణేన చ. అదృష్టం కలిసి రావడం వల్ల ఆ మృతుని బంధువుల దృఢ నిశ్చయం దైన్యంతో శోకపూర్ణమైన వారి కన్నీరు భగవంతుడే తుడిచాడు. నిశ్చయపూర్వకంగా చేయటం వల్ల వారి ప్రయత్నం ఫలించింది. ప్రసాదం శంకరాత్ ప్రాప్య దుఃఖిత సుఖమాప్నువాన్ తే విస్మిత ప్రహృష్టాశ్చ పుత్ర సంజీవ వాత్ పునః పుత్ర సంజీవినాత్ పునః. పరమేశ్వరానుగ్రహం వల్ల ఆ మనుషులు దుఃఖం పోయి సుఖపడ్డారు. మరణించిన పిల్లవాడు పునర్జీవితుడు కావడం వల్ల వారికి ఆశ్చర్యం సంతోషం కలిగాయి. బభూవుర్భరత శ్రేష్ఠ ప్రసాదాశంకరస్య వై తతస్తే త్వరితారాజం త్యక్త్వా శోకం శిశూద్భవం వివిశు పుత్రమాదాయ నగరం హృష్టమానస. ఓ ధర్మరాజా, శివానుగ్రహం వల్ల వారు త్వరగానే శిశు మరణం వల్ల కలిగిన దుఃఖం తొలగించుకొని ఆ పిల్లవాడిని తీసుకుని సంతోషంగా పట్టణంలోకి వెళ్లారు. ఏషా బుద్ధి సమస్తానాం చాతుర్వర్ణ్యే నిదర్శిత ధర్మార్థమోక్ష సంయుక్తం ఇతిహాసమిమం శుభం శ్రుత్వా మనుష్య సతతం ఇహాముత్ర చ మోదతే. నాలుగు వర్ణాల్లో జనించిన వారు అందరికీ కూడా ఈ వివేకం ప్రదర్శితమైంది. ధర్మార్థ మోక్షాలతో కూడిన ఈ ఇతిహాసాన్ని విన్న మనుషుడు ఈ లోకంలో పరలోకంలో సంతోషంగా ఉంటాడు. ఇది శ్రీ మహాభారతే శాంతిపర్వణి ఆపద్ధర్మపర్ణి గృధ్ర గోమాయి సంవాదే కుమార సంజీవిని 5300 కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.